భావిక వైన్స్ ప్రేక్షక అభిమానులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. అయితే ఏమైంది దోస్తులు, అందరూ వీడియో లైక్ చేస్తున్నారని అడుగుతున్నారు. వీడియోలో కంటెంట్ అయితే ఉంది కదా దోస్తులు, మరి లాగ్ అంటున్నారేంటి? ఏ రోజుకు ఆ రోజు కామెడీ స్కిట్స్ చేస్తూ ఉంటే సిరీస్లా పెట్టండి అన్నారు. మరి రోజు ఇలా సిరీస్లా పెడుతూ ఉంటే లాగ్ అంటున్నారు. ఏం చేయమంటారు దోస్తులు? మరి వెంటనే ప్రెగ్నెంట్ అవ్వాలి, వెంటనే పిల్లలు పుట్టాలి, పిల్లలు వెంటనే పెద్దగా అవ్వాలి, అంతేనా దోస్తులు? తర్వాత సిరీస్ క్లోజ్ చేయమంటారా? అంటే మేము అనుకున్న కంటెంట్ అంతా వీడియోలో పెట్టొద్దా దోస్తులు? కామెడీ ఇంక్లూడ్ చేయొద్దా? ఏది లేకుండా డైరెక్ట్ ప్రెగ్నెంట్ డెలివరీ ఉంటే బాగుంటుందా దోస్తులు? మీరే చెప్పండి. అంటే మేము అందరినీ అనట్లేదు దోస్తులు, కొందరు లాగ్ అంటున్నారు కదా, వాళ్ళ గురించి చెప్తున్నాము. మరి అసలు మీరు ఇలా ఎందుకు అంటున్నారో ఈ వీడియో కింద కామెంట్లో చెప్పండి దోస్తులు. కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుంటే వీడియోస్ ఏం బాగుంటాయి దోస్తులు చెప్పండి మీరే. ఎంత అడిగినా కూడా ఒక్క వీడియోకి 1K లైక్స్ కూడా దాటనివ్వరు. చాలా బాధగా ఉంది దోస్తులు, 1K లైక్స్ కూడా రావట్లేదు మన వీడియోస్కి. ఓకే దోస్తులు, మరి ఈ వీడియోస్ పెట్టడానికి మేము చాలా కష్టపడతాం దోస్తులు. మా కష్టానికి ప్రతిఫలంగా మీరు మాకు ఇచ్చేవి లైక్స్, కామెంట్సే దోస్తులు. మీ అందరి సపోర్ట్ వల్లే మేము ఇక్కడి దాకా వచ్చాము. మమ్మల్ని ఇలా సపోర్ట్ చేస్తూ ఇక్కడి దాకా తీసుకొచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున మా కృతజ్ఞతలు దోస్తులు. మరి దోస్తులు, మీరెంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ ఇంటికి వస్తే సిరీస్లో పార్ట్ 175తో మేము ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 175లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి దోస్తులు. అట్లనే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఓ నర్సు పాప, ఏంటమ్మా? నీ లాగు ఉన్న నా చీర రెండు సేమ్ టు సేమ్ కలర్ ఉన్నాయి. ఓకే, ఏడగొన్నావు మరి లాగు? షాప్లో కొన్నాను. మేము షాప్లో కొనాము, అంగట్లో ఎత్తుకొస్తాం. ఏమో ఒక అంగడి పోతే షాప్లో కొనకపోతే ఎడగొంటారు అందరూ. ఏ షాప్లో కొన్నావు అని అడుగుతున్నాం. మమ్మీ వాగే గదకు టైం పాస్ అయితే లేదు, గందుకే మాట్లాడిస్తాన్నా. గడి తిరిగి ఏందో చదువుతుంది. డాక్టర్ చెప్పింది విన్నారుగా, సర్జరీకి కావాల్సినవన్నీ నేను రెడీ పెడతాను. నేనేం టైం పాస్ చేయట్లేదు. అవన్నీ పాటిసేపు నిమిషాల్లో అవన్నీ ఏరకచ్చి గిడ గుమ్మరిస్తే అయిపోయా. డాక్టర్కి ఏది కావాలంటే అది ఏరుకుంటుంది. అలా చేస్తే నన్ను ఉద్యోగంలో నుంచి పీకి పడేస్తుంది. ఏం పీకి పడేది? ఉన్నా కదా, నేను మా చెప్తా. ఈమె దోస్తే నా దోస్తు అమెరికాలో ఉంటుంది డాక్టరు. ఇద్దరు దోస్తులకు దోస్తున్నా అన్నట్టు నేను చెప్పినా అంటే నిన్నేమో అట్లనే ఉంచుకుంటుంది. నేను ఊగే మూతి ఇట్లా పెట్టుకొని కూసోకు, మంచిగా నవ్వుకుంటుండు. గట్ల నవ్వు, మంచిగా ఉన్నావు. ఊకే గిట్ట పెట్టుకొని కూర్చుంటే ఏమవుతుంది నీకు? కాదు ఒకసారి ఇట్రా. మా మమ్మీ నీకు టైం పాస్ అయితే లేదా అని? అయితే లేదనే కదా ఈ పిల్లతో మాట్లాడుతున్నదా పిల్ల. ఏంటంటీ? ఇగో నువ్వు బుక కలర్ ప్యాంటుకు ఎర్ర గీతల షర్ట్ వేసుకున్నావు. అవును, మంచి కొడుతుందా గట్లా వేసుకుంటే? నేను బాలేనా? నువ్వు మంచిగా ఉన్నావు పిల్ల, ముద్దుగా. నీ అంగి గురించి మాట్లాడుతున్నా. ఇలా వేసుకుంటేనే బాగుంటుంది, కాంట్రాస్ట్ కలర్స్ కదా. నాకు గదే అనిపిస్తుంది. మా టైలర్ పోరిని కుట్టమంటే ఓ గిట్లాంటిది పెట్టి కుట్టింది రేకే. ఎవరు? టైలర్ పోరి అంటే ఎవరితో అనుకునేవా? ఇంత మా చిన్న మామ బిడ్డ యారాలకు బిడ్డే. అవగా పోరి గిట్ల కుట్టిందంటే రెండు సేమ్ ఉంటాయి. పోరి గిట్లుంటే అంత యూనిఫామ్ లెక్క ఉంటుంది, బడి పోరగాళ్ళు వేసుకునే యూనిఫామ్ లెక్క. అదే అంటే గిట్ల కుట్టింది. దానికి ఫ్యాషన్ గురించి ఎక్క తెలియదు. అవునా? మరి ఫ్యాషన్ ఎక్కువ తెలిసిన వాళ్ళ దగ్గర కుట్టించుకోవాలి, బోటిక్లో కుట్టించుకోవాలి. వాళ్ళు బాగా కుడతారు. ఏం బోటికో అంటారు కానీ ఇక బోటి కూర తెచ్చుకొని తిన్నది నయం. ఏంటంటే బోటి కూరకి ఏమైనా సంబంధం ఉందా? లేదా? ఇక బోటికులో వేలకు వేలు ఉదాలుగా పెట్టే బదులు ఇంత బోటి కూర తెచ్చుకొని తినచ్చు కదా ఇంట్లో. గట్లా అంటున్నా నేను. అలా అంటున్నారా? మరి మీకు కావాల్సినట్టు కుట్టాలంటే ఇక మా పోరు ఎంత కుడుతుంది తెలుసా నీకు? పైకక్కు 70 రూపాయలు తీసుకుంటుంది అంతే, పల్లెటూరు. అందుకే నేను అడగొట్టించుకుంటా. నీకు కూడా కావాలంటే ఎప్పుడు కుడుతుంది. వద్దులేండి,
వాటికిలోనే కుట్టించుకుంటావా నువ్వు? నేను ఎక్కడ కుట్టించుకోను. ఇదిగో ఇలాంటి డ్రెస్సెస్ డైరెక్ట్ కొనుక్కొని వేసుకుంటాను. సరే పో. ఏందో అన్నదిగా నీకు ఇట్లా మంచిగా కొడతాండి కాయనే సప్న. దీనికి గీరాయికి ఏం మంచిగా ఉంటుంది, ఎర్రరాయికనే మంచిగా ఉంటుంది కాయనే సప్పి. మమ్మీ నన్ను ఒరియకే, నాకు కొంచెం టెన్షన్ అవుతుంది. దేనికి టెన్షన్ పెట్టుకుంటాను? బిడ్డ ఉడితే దానికి ఎట్లా పెళ్లి అయ్యన్నానా? కోడికే ఉట్టబట్టే నీకు. ఓ సిట్టర్ పిల్ల, ఏంటంటే అమెరికాలో నా దోస్తు డాక్టర్ తెలుసా? ఎన్నిసార్లు చెప్తారు ఆంటీ? అమెరికాలో మీ ఫ్రెండ్ ఉంది, ఆ ఫ్రెండ్ మా మేడం ఇద్దరు ఫ్రెండ్స్, అంతే కదా మీరు చెప్పాలనుకుంది. మేడం మీరైతే కన్వీనియంట్ గానే ఉన్నారా? కాసేపు పడుకోండి మేడం. కంటెంటే నేను కూడా వండచ్చా గిడ నా పక్కకు జరిగే ఈ డాక్టర్ వచ్చేసరికి బాగా లేట్ అవుతున్నది. ఆంటీ మీరు అక్కడ పడుకోవద్దు. ఏమవుతుంది పంట ఏమవుతుంది చెప్పు? డాక్టర్ వచ్చినాక నేను లేపుతా. లేచేసరికి మీ బాడీలో 2 కిడ్నీలు కూడా మాయమవుతాయి. మీ ఇష్టం మరి. వయవ్వో, కిడ్నీలు వీక్ పారేస్తారట. ఓ సిట్టరు, ఏంటంటే ఇది లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తున్నాను. మీరు చెప్పేవి మళ్ళీ నేను ఏది కూడా వినను. నా బిడ్డ అయితే తీసుకోరు కదా కిడ్నీలు. మీరు ఇక్కడే ఉంటారు కదా, చూస్తూ కూర్చోండి సైలెంట్గా, మాట్లాడద్దు. ఇక ఒక్కటి ఒక క్వశ్చన్ అడుగుతా ఇట్రా. ఆపరేషన్ అని చెప్పి మీరు గిట్లనే ఒక్కొక్క కిడ్నీలు పట్టుకపోతారు కదా, ఎందుకు 2 ఎందుకు తీసుకోవద్దు? ఇక 2 పోతే పోయినట్టే కదా. ఒకటి తీసుకుంటేనేమో ఒకటి పని చేస్తుందట. అయితే ఇవన్నీ ఒక దగ్గర జమ చేస్తారు. ఆదివారం దాకా ఫ్రిడ్జ్లో పెడతారో మరి ఏం చేస్తారో చేసి మంచిగా ముక్కలు కోసి ఉప్పు కారం పట్టించి కిడ్నీ ఫ్రై చేసుకొని తింటారు కదా. ఏం మాట్లాడుతున్నారు ఆంటీ? మనుషుల కిడ్నీలు ఎవరైనా తింటారా? కోడి కిడ్నీలు మేక కిడ్నీలు దొరకంగా మనుషుల కిడ్నీలు ఎందుకు తింటారా ఆంటీ? ఎందుకంటే అవి బాగా పిరముంటాయి, ఇవి మీకు ఫ్రీగా వస్తాయి. మళ్ళా కోడిది గిట్ల వేసుకోగానే అట్లా అయిపోతుంది. అయ్యో నేను తింటున్నా పేట్లోనే ఉన్నదా అని చూసుకుంటా నేనైతే. ఇక మేక కిడ్నీలు అయితే 3 బుక్కలనే అయిపోతుంది, మళ్ళీ తిన్నట్టే ఉండదు. ఎందుకు ఎడతాను? నీ కిడ్నీ కూడా తీసుకున్నారా ఏంటి? అగో మంచిగా వన్నది. నేను వంట అంటేనేమో నన్ను వండనిత్తలేరు. ఈమెకి ఇప్పుడు వండుడేంది? నాకు దిక్కు బోర్ కొడతాంది, మనసున పడతలేదంటే. ఆవు దీని సంగతి చెప్తా. వచ్చినవా డాక్టరు? డాక్టర్ వచ్చిందా? రాలే, నువ్వు లేవ్వాలని అట్లా చేసిన. ఇగో సిట్టరు, ఇక్కడ గన్ని ఇంజక్షన్లు ఉన్నాయి. మర్చిపోయి ఒకదానికి ఇచ్చే ఇంజక్షన్ ఇంకోళ్ళకి ఇస్తే ఏమవుతుంది మరి? నేను డాక్టర్ని కాదంటీ, నాకు అవేం తెలీదు. ప్లీజ్ నన్ను పని చేసుకొనివ్వండి. ఏమో పిసబిత్తేమో పోయింది. గీన్నె గన్నేళ్ళ నుంచి పని చేస్తాందట, దీనికి తెలియదా? నేనైతే ఇంజక్షన్లు అన్నీ ఖాళీ చేద్దు, ఒక్కటి కూడా ఒడవలేదు. మాన్సుకో ఇంజక్షన్ అప్పటప్ప కూర్చుదు. నేను మంచి డాక్టర్ని అయితే. సిస్టర్ అన్నీ రెడీగా ఉన్నాయా? ఎస్ డాక్టర్. అమ్మా ఈమె పేరేంటి? చెప్పనా ఏంటమ్మా? చెప్పనా స్వప్న డాక్టర్. స్వప్న గారు లేవండి. అగో ఈ మగ డాక్టర్ ఎందుకు వచ్చిండు డెలివరీ కాడ? డెలివరీ ఆడోళ్ళకి చేస్తారు కదా, నువ్వు మగవాళ్ళకి వేసుకోపో డాక్టరు. మగ డాక్టర్లు మగవాళ్ళకే వేయాలి డెలివరీలు, ఆడవాళ్ళకు డెలివరీలు చేయొద్దు. ఏమంటోంది? ఓ ఆంటీ, మగవాళ్ళకు డెలివరీ చేసుడేంది? మగవాళ్ళు డెలివరీ అవుతారు అసలు? కాకపోతే అట్టుగానే కూర్చోవాలి మరి, దోమలు కొట్టుకుంటా. వీడికి ఎందుకు వచ్చినావు? చూడమ్మా, నేను అనస్థీషియా డాక్టర్ని. మత్తు మంది ఇంజెక్షన్ ఇస్తాను. నేను ఇచ్చాకే డాక్టర్ డెలివరీ చేస్తుంది, అర్థమైందా? అయినా ఈమెను ఇక్కడ ఎవరు కూర్చోబెట్టారు? లోపలికి ఎవరు రానిచ్చారు? డాక్టరు నేను చెప్తాను. ఇగో ఈ డాక్టరును నా దోస్తు డాక్టర్ ఇద్దరు దోస్తులు, అందుకే. అలాంటివేవి కూడా మా డాక్టర్ ఎంటర్టైన్ చేయరు. ఏమేంటి లేవట్లేదు? స్వప్న గారు లేచి కూర్చోండి. ఇది చిన్నప్పటి సంది గట్లే డాక్టరు, పన్నదంటే లేవది. ఒక్కసారి నిద్రలకు జారిందంటే మళ్ళా 4 గంటలకు లేస్తుంది. ఎవ్వడు వచ్చి లేపినా లేవది. లేవదంటే ఎలాగమ్మా? డెలివరీ చేయమంటారా వద్దా? మీరు టైం ఇచ్చారంటగా, టైం అవుతోంది ఆల్రెడీ. అయితందా? చెయ్యండి. తనని లేపండి, నేను ఇంజెక్షన్ తెస్తాను. ఓకే డాక్టర్, యూ క్యారీ ఆన్. స్వప్న గారు ఒక్కసారి లేచి కూర్చోండి. అయినా ఇలా వెళ్ళకిలా పడుకోవద్దు, సైడ్కి తిరిగి పడుకోవాలి. బొర్రంతా లోపలిపోయింది బిడ్డ, గట్ల పడ్డాకు వెళ్ళాలి కలా, పక్కకు తిరిగి వండు. ఏమైంది? తను ఇంకా లేవట్లేదు.
నేను చెప్పిన కదా లేవని లేవది. దానికి ఇప్పుడు బిర్యానీ పొట్లమో చికెన్ చిట్టిపయ్యో వాసన చూపిస్తలేస్తుంది. స్వప్న మేడం గారు మీరు అలాగే పడుకోండి. మేడం వచ్చి నార్మల్ డెలివరీ చేస్తారు. ఎట్టా గదెందుకు చేస్తారు? మా మేడం అలాగే చేస్తారు. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు అలా నిద్రపోతే నొప్పులు వచ్చి ఇంజెక్షన్ ఇచ్చి నార్మల్ డెలివరీ చేసేస్తారు. స్వప్న పొరిలే వేయినా వాడితే అందలేదా? నార్మల్ అవుతావే ఏంది? అబ్బా ఎంతసేపు మమ్మీ, తొందర ఏమను డెలివరీ. మీకు అసలు కొంచెం కూడా భయం లేదా మేడం? నాకు ఇప్పుడు భయం వస్తున్నది. ఏందంటే డెలివరీ అయినాక నన్ను ఏం తిననియరు. ఏం చేసుడో ఏమో అర్థమవుతలేదు. ఎందుకేం తిననివ్వరు? అన్నీ తినొచ్చు మేడం. బయట వాళ్ళు పత్యం పత్యం అంటారు కానీ డాక్టర్లు అయితే ఏం పత్యం చెప్పరు, అన్నీ తినొచ్చు అంటారు. ఏందో ఏమో గట్ల ఏది పడితే దీన్ని మళ్ళీ రోగాలు తెచ్చుకొని మీ దగ్గరికి రావన్నాను కదా. ఆంటీ గారు నేను మీకు ముందే చెప్పాను, నేను కేవలం సిస్టర్ని మాత్రమే, డాక్టర్ని కాదు. అదిగో అనస్థీషియా డాక్టర్ వచ్చారు కదా, అతన్ని అడగండి. గంత పెద్ద ఇంజెక్షనా వయ్యవ్వో, ఎందుకు అది? సిస్టర్ నేను ముందే చెప్తున్నాను, ఎక్కువ తక్కువగా మాట్లాడితే ఇంజెక్షన్ ఎవరికి ఇస్తానో నాకే తెలీదు. నేను అస్సలు మాట్లాడా. స్వప్న గారు కూర్చోండి. గంత పెద్ద ఇంజెక్షన్ ఏడగుచ్చుతో ఒక్కటి చెప్పు. ఇది వెన్నుపూసకి ఇస్తారమ్మా, మత్తు ఎక్కుతుంది. ఎన్నపూసక? ఎన్నపూస ముక్కలు బాగుంటాయి కదా పైనుంచి కింది దాకా, ఏ పూసకి ఇస్తావు? ఇంకా అవన్నీ నీకెందుకమ్మా, నువ్వు ఇప్పుడు ఏమైనా డాక్టరే అవుతున్నావా ఏంది? కాదు, ఓ దానికి ఓ దానికి ఇస్తే ఆయన కాళ్ళు చేతులు పడిపోతాయట కదా. రెస్ట్ గుచ్చుతావా ఇంకేమైనా గుచ్చుతావా దానికి? మమ్మీ నువ్వు ఎందుకు పిచ్చి పిచ్చి కొడుతున్నావు? నన్ను భయపెట్టిస్తున్నావా? అలా చెప్పమ్మా మీ అమ్మకి. ఫస్ట్ బయటికి వెళ్ళు మనం. మమ్మీ బయటికి వెళ్ళు. పో అమ్మా పో, బయటకు నాడు. ఏమైంది డాక్టర్? ఏం లేదు డాక్టర్, ఆమెను బయటకు వెళ్ళమంటున్నాం. పర్లేదు ఉండనివ్వండి, పేషెంట్ వాళ్ళ మదర్ తాను. మీరు కొంచెం అక్కడ వెళ్ళి నిల్చోండి. ఏ నన్ను పక్క కుంచుకుంటా అంటారు కదా. ఇక్కడే నిల్చోండి, కొంచెం దూరం వెళ్ళండి, అక్కడ నుంచి మీకు అంతా కనిపిస్తుంది. దగ్గరుండి చూస్తే పానిక్ అవుతారు, అక్కడే ఉండండి. ఏడుంటా. స్వప్న రిలాక్స్. అంతా ఓకేనా? నీకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఉంది డాక్టర్. ఏంటి డాక్టర్? అది డెలివరీ అయ్యాక నాన్ వెజ్ ఎన్ని రోజులకు తినొచ్చు? వీళ్ళు మారరా నాయనా, జీవితంలో వీళ్ళు మారరు. కంగ్రాట్స్ బావా, అందరూ బాబు బాబు అంటున్నారు. మీ వాళ్ళే చెప్తున్నారు బాబు అని, మాకైతే తెలీదు. నాకు ఏం తెలీదు బావా, అమ్మ చెల్లి ఇప్పుడే చెప్పారు నాకు. నేను ఫస్ట్ మేనమామని కాబోతున్నాను. నేను తండ్రిని కాబోతున్నాను. ఇద్దరు ఒకేసారి ప్రెగ్నెంట్ అయ్యారు. సరిత కూడా కదా? ఈయనకెప్పుడు సరిత గురించే. నేను ఇక్కడనే ఉన్నా, మరి రానికి ఎట్లుందని అయితే అడిగాడు. ముహూర్తం 9 అన్నారు కదా బావా? 9 అవుతోంది మరి. అరే అప్పుడే బేబీని బయటకు తీశారు బావా. చాలా అంటే చాలా ఎగ్జైటింగ్ గా ఉండే వాయిస్. ఏడుపు అప్పుడే ఆపేశాడు. నా కోడలు రోగం తిరిగింది. దావేద్దా బయటకు రా, బయటకు వచ్చి నీ ముఖాన్ని ఇలా ఎట్లా చూయించుకుంటావో చూయించు. నొప్పి బాగా అవుతుంది పెద్దమ్మ. కొంచెం ఓపిక పట్టు బిడ్డ, కొంచెం ఓపిక పట్టు. ఇక వస్తాడు, ఇక రాజు వస్తాడు, మీ అమ్మ వస్తుంది. ఫోన్ చేసినావా పెద్దమ్మ? చేసిన బిడ్డ చేసిన, వస్తున్నదాగు. అలా ఆయన కూడా ఇంట్లోనే ఉన్నాడట, నువ్వేం భయపడకావు బిడ్డ. ఆగు. రాజు రాణి, నొప్పులు బాగా అవుతున్నాయి. నొప్పులేనా ఆంటీ? నొప్పులేనే, బ్లీడింగ్ కూడా అవుతుంది, ఉమ్ము నీరు కూడా పోతుంది. శరతేడే వచ్చిండా? ఈ రాజుగాడు టైంకి రానే రాడు. ఏం కాదు పెద్దమ్మ, మనం ఉన్నాం కదా. సరే ఒకసారి ట్రావే. ఓవే పో. నేను ఓను పెద్దమ్మ, నాకెందుకో అంత భయం భయం అవుతుంది. అందరికి భయాలు భయపడేందే, పో ఏం కాదు, పో దగ్గరకు పోయి పట్టుకపో, ఉంటే దానికి ఇంత ధైర్యం. నేను ఓను ఆంటీ, నాకెందుకో ప్రొద్దు నుంచి గుండె దడ బాగుంది. టెన్షన్కి ఏమవుతుందో అని భయం అవుతుంది. ఆగు బిడ్డ ఆగు, అది భయపడుతుంది. శరత్ వస్తున్నాడు. తర్వాత అంబులెన్స్కి ఫోన్ చేసిండే రాని, వస్తుంది. సరిత అంబులెన్స్ వచ్చింది. ఓ వచ్చిందా కొడుక? అల్లుడు, లక్ష్మీదేవి పుట్టింది మనకు. తెల్లగా నీ లెక్కనే ఉన్నది కదా మన లక్ష్మీదేవి. రాజు చూడు నా పాపని. పాపనా? ఇప్పటిదాకా మా అమ్మ బాబు బాబు అని ఎగిరింది, మనవాడు ఉచ్చ దొడ్డికి ఏందో ఏందో మాట్లాడింది స్వప్న. ఇదేం ట్విస్ట్?
అమెరికా ఆంటీ చెప్పింది అన్నారు. రాజు చూడురా ఎత్తుకుంటా అంటివి కదా, మేనగోడల్ని ఎత్తుకో. మొత్తం సురేష్ పోలికలు వాళ్ళమ్మ పోలికలే. స్వప్న పోలికలు లేవా అత్తమ్మ? పోలికలు కొంచెం ఉండవచ్చు కానీ కలర్ మాత్రం నాది నీది మీ అమ్మది. నా బిడ్డకు మా అత్త కలర్ వచ్చింది, దీనికైతే రాలేదు పాటు. ఇప్పుడు కూడా నన్నే గుర్తు చేసుకుంటున్నావే. మంచిగా వండుకున్నది చూడండి, లక్ష్మీదేవి ఎంత మంచిగా వండుకున్నదో. అరే రాజుగా, ఇప్పటికైనా మీ అమ్మ చెల్లె చెప్పే డాంబికాలు వీనుడు ఆపుతావారా? ఎంతసేపు పెడతావురా ముయ్యిగా. నాకైతే ఆడపిల్ల అంటేనే ఇష్టం బావా. గజ్జలు కట్టుకొని ఇల్లంతా సందడి సందడిగా తిరుగుతుంటే ఎంత బాగుంటుందో. ఎలా ఉంది రాజు పాప? చూస్తుంటే అచ్చం నీలాగే అనిపిస్తుంది బావా. స్వప్న పోలికలు అస్సలు రానట్టున్నాయి. నిజంగానా? ఇదేంటి స్వప్న పోలికలు రాలే అంటే తెగ సంతోషపడతాడు. ఎంతసేపు అయింది అమ్మా? లేస్తానే లేదు. చిన్న పాప కదరా, వాళ్ళకేం కనబడది, పండుకొనే ఉంటది. అగో అగో మెల్లమెల్ల ఏడుతాంది, ఆకలి అవుతుంది కావచ్చుగా. శాతం దీని ఆకలి గోల స్టార్ట్ అయింది. ఆ పుట్టిన దానికి కూడా ఆకలి ఎంత పెంచుతుందో ఏమో, బిడ్డకు పెంచినట్టు. అగో అగో ఆకలి అవుతుందా లక్ష్మీదేవి? అమ్మేటివేంది సురేషు? అత్తమ్మకి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తే మామయ్య అటు తీసుకొని వేయండు, నేను వెళ్ళి తీసుకొస్తా. తీసుకురాపోరా, మనవరాల్ని చూస్తారు పో. అగో అగో మెల్లగా కళ్ళు తెరిచి డాడీని చూచి హనీ వాణి అని పెట్టుకున్నావా? హనీలు ఇది డాలీ పేరు పట్టుకొచ్చి దీనికి పెట్టింది హనీ అని. అగో అగో ఆకలి అవుతుంది, ఇక పాలు పట్టాలి. ఇడిదే పోవే పో, ఆకలి అవుతుందని చెప్పి నువ్వు లీటర్ అని పాలు పట్టు, దానికో సిటికెడని పోయిగా. అగో మళ్ళా వన్నది, లేస్తుంది చూస్తుంది పంటుంది మళ్ళా. హలో ఎక్స్క్యూజ్ మీ. అగో చిట్టరమ్మ వచ్చింది. నీకేం చెప్పానంటే నేను బేబీని వెంటనే పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్ళండి అని చెప్పాను కదా. పేటేషన్ అంటే పిల్లల డాక్టరా? పీడియాట్రిషియన్ అత్తమ్మా. ఇక్కడ ఉండి ముచ్చట్లు పెడుతున్నారా? సార్ వెళ్ళండి, వ్యాక్సిన్స్ వేయించాలి వెంటనే. ఇప్పుడే వెళ్ళారు పీడియాట్రిషియన్. అలాగే అత్తమ్మ పదండి. సిస్టర్ మీరు కూడా వస్తారా? నేను కూడా వస్తాను, పదండి. ఏమైరా రాజు, అత్తమ్మ వాళ్ళని తీసుకొస్తా అంటివి. వస్తున్నారు మమ్మీ, పాప పుట్టిందని చెప్పిన. ఏరి పాప? ఇగో పెటేషన్ డాక్టరు ఇంజక్షన్ ఇస్తాడట, ఆస్కిన్ ఇస్తాడట. పీడియాట్రిషియన్ వ్యాక్సిన్ ఇస్తున్నాడు. అగో మళ్ళీ ఏడిపోయిన పడతలేదు, ఇప్పటిదాకా ఏడ్చింది. అవి ఎట్లా వండుకొని చూస్తుంది మళ్ళా. వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు కూడా ఏడుస్తలేదు బావా, నీలానే ఓపిక ఫుల్ ఉన్నట్టుంది దానికి. మా స్వప్నకి కూడా ఇంజెక్షన్ అంటే భయం లేదు, ఏమైనా భయం లేదు. చెల్లె లెక్కనే ఉన్నదిరా, దానికి కూడా భయం అయితే లేదు చూడు. ఆయనకి ఇంక పెట్టెలా పెడతారా? ఏంటమ్మా? ఇంక పెట్టెలా పెడతాండ్రు కదా అందరినీ పిల్లల్ని. ఇన్క్యుబేటరే అమ్మా. ఇంక పెట్టాలి. ఏం బెటర్, మనం డాక్టర్ అంటే తరపున వచ్చినాం కదా, ఏం బెటర్ తీ. నువ్వు లేనిపోని అన్ని చెప్పకలకు. ఈ చిట్టరమ్మేటో పోయిందేమిరా? పిల్లకు 3-4 మాటల పాలు పట్టేయాలన్నది, ఎటో పోయింది మళ్ళా. ఇప్పుడే ఇటు పోయిందే. ఎటు మళ్ళా స్వప్న దగ్గరకు పోయిందా? అవును అత్తమ్మ, మీరు స్వప్న దగ్గర ఉండాలి కదా. ఉండనిత్తలేరు అల్లుడు, నన్ను ఎక్కడో దూరం నిలిచబెట్టిండ్రు. ఏందో దగ్గర ఉండాలంటే ఆపరేషన్ అంతా చూయిస్తారేమో అని నేను అనుకున్నా. వాళ్ళ భయం వాళ్ళకుంటుంది కానీ మళ్ళీ ఆయనతో నేనేడ నేర్చుకొని బయట ఆపరేషన్లు చేస్తా అని వాళ్ళకి భయం. ఏందే అమ్మా? 2-3 సార్లు పాలు పట్టాలన్నారు, ఒకటేసారి పట్టించిండ్రురా. వ్యాక్సిన్ అయినాక మళ్ళీ తీసుకుపోవే. డాక్టర్ దొడిచేటట్లేదు కదా, ఏందో టెస్టులు చేస్తాండి అన్ని. నేను ఇప్పుడే వస్తా, మీరు చూడండి. చూస్తాం పో మమ్మీ, ఇక్కడనే ఉండు. కొడుకు అన్నది, సడన్గా బిడ్డ పుట్టిందేమి. వాళ్ళేమైనా పిల్లల్ని మార్చిండ్రా అంటే అట్ట కాదు, నేను అన్నే నిల్చొని చూత్తి, దాని పొట్టి ఇట్లా జీరికి ఇట్లా దియ్యంగా చూత్తి, చూడంగానే పిల్ల అన్నారు, నాకు ఇచ్చిండ్రు చేతుల. ఆ చేతులను పెట్టి అంతా తుడిచిండ్రు. ఈ వర్ణమాల సంగతి చెప్తావు, మరి ఏమైంది నాకు అర్థమైతలేదు. వీళ్ళందరేమన్నా మంత్రాలు వేసి ఇట్ట కొడుకుని బిడ్డ లెక్క వేసిండ్రేంటి మళ్ళా? కడుపున్నోళ్ళ మీద మంత్రాలు బాగా చేస్తారట. నా బిడ్డకు ఒక తాయితన కట్టియకపోతే. నీ బొంద కడుపులో ఉన్నోళ్ళ మీద మంత్రాలు వేసి కడుపులో బాబు ఉంటే పాపం చేసిండ్రా. గాడి గుడ్డును బందర్లాంటి ఏలేరావే నీ ఇంకమ్మ. ఎవరో ఒకరు పుట్టిండ్రు, మంచి సంతోషపడ, కానీ ఏడిపోయిందని బాధైంది. వాళ్ళు దీనికి ఏడవుతుంది ఇచ్చా, దానికి వెంటనే ఫోన్ చేసి అడగాలి ఇప్పుడు.
వాళ్ళ వర్ణమాల ఇది జనచూయ ఇంగ్లీష్ ఒకటి కెన్ ఐ చిపికిటు వర్ణమాల డాక్టరు ఒసేయ్ ఒసేయ్ నేనేనే వర్ణమాలని ఏంటి నీ బాధ ప్రొద్దున నీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ నాకు వినిపిస్తున్నా నీ అమ్మని మొకంలో చెప్పునాడ పెడితే ఏమైంది ఇప్పుడు తిట్లు కూడానా అయినా నీ ఇంగ్లీష్ కన్నా ఈ తిట్లు బెటర్ తెలుసా ఏంటి సంగతి సప్నకు డెలివరీ చేసిండ్రు అవును తెలుసు ఈరోజు చేస్తానంది కదా డాక్టర్ ఇద్దరు హెల్దీగా ఉన్నారా అయిపోయిందా డెలివరీ అయిపోయింది కానీ నువ్వేం చెప్పినావే నాకు కొడుకు పుడతాడని చెప్తావు కానీ అవును మరి బిడ్డ పుట్టింది ఎట్లా అట్లెట్లా అంటావేంది నువ్వు నిజం చెప్పినావా అబద్ధం చెప్పినావా అసలు నువ్వు డాక్టర్వేనానే ఒసే మొద్దు నీకు ముందే పాప అని చెప్తే మీ తల్లి బిడ్డలు ఇద్దరు ఫీల్ అవుతారని చెప్పలేదు మరి పిల్లగాడు పుడతాడని ఎందుకు చెప్తివి బాబా అంటే మీరిద్దరు సంతోషంగా ఉంటారని నువ్వు సంతోషంగా ఉంటే నీ కూతురు సంతోషంగా ఉంటుంది కూతురు సంతోషంగా ఉంటే కడుపులో ఉన్న చిన్ని బేబీ కూడా సంతోషంగా పుడుతుంది దానికి గింత చేసినవా ముందే చెప్తే నాకు తెలియకపోనా తెలుసుకొని ఏం చేస్తావే మొద్దు సరే సరే నాకు హాస్పిటల్కి టైం అవుతుంది ఇప్పుడే మాట్లాడింది డాక్టర్ అంతా ఓకే అంట అన్నీ మాట్లాడతావు అన్నీ చేస్తావు నువ్వైతే నాకైతే ఫోన్ చేసి అట్లా చెప్తావు ఓకే ఓకే బాయ్ నేను ఈవినింగ్ కాల్ చేస్తాను మళ్ళీ దీని మొక్కల్లో చెప్పు నడబెడితే ఇదో డాక్టరట ఇది అమెరికాలో చేస్తుందట ఇది కూడా నా మీద కుళ్ళుతోటే గిట్లా చేస్తుంది కానీ ఆయనతేమన్నా మందులు ఇచ్చి కూడా కడుపులా కొడుకుంటే కూతుర్ని చేస్తుంది ఇది ఈ డాక్టర్లకు అన్ని మందుల గురించి తెలుసు ఇది అసలే అమెరికాలో చదువుతుందాయే పిచ్చదానా ఎందుకే పాపం గామని పెడతావు ఆమె కొన్ని కోట్ల ప్రాణాలు కాపాడుతుంది తెలుసా ముందే చెప్తే ఏం బో అసలు అది డాక్టరు నా దోస్త ఏమన్నా లాభం ఉందా నాకు ఏమీ లేదు ముందే చెప్తే తీయించుకొనుడో ఏదో ఒకటి చేద్దు కదా చూతిని బతుకుయేడా తీయించుకొని మళ్ళోసారి ప్రెగ్నెంట్ అయితే అయిపోతుండే ఇప్పుడు నేను వీళ్ళందరికీ నా ముఖాన్ని ఎట్లా చూపించాలి మనవాడు పుడితేనేమో తలెత్తుకొని తిరిగొస్తుండే ఇప్పుడు మనవరాలు పుట్టించి తట్టి చేసిండు అందరు కలిసి నా ముఖం ఏడ పెట్టుకోవాలి తీసుకుపోయి సెప్టిక్ ట్యాంకులో పెట్టుకపోవే దరిద్రపోతుందానా శుభమా అంటూ ఆడపిల్ల మంచి ఆరోగ్యంగా పుడితే తీసేయించుడు అది ఇదని ఎట్లా మాట్లాడుతున్నావే నువ్వు అసలు మనిషివేనావే నీ నోరుని తీసుకుపోయి సెప్టిక్ ట్యాంకులో పెట్టా పెంట మొక్కదానా పాతకాలంలో పాపం కడుపుల్ని చంపేసేటోళ్ళట అమ్మాయిల్ని ఈ కాలంలో కూడా ఇట్లాంటి దరిద్రులు ఉన్నారు నీ బిడ్డను పట్టుకొని నాకుతావు కానీ కొడుకుని దేకవు మరి ఇప్పుడు ఆ చిన్న బిడ్డ కదా అని అత్తంది ఇంకేమేం చదువుతుందో ఏమో ఇప్పుడు నేను కొడుకు పుడతాడేమో అని కొడుకుకున్న జాతకం చూడమంటి ఇప్పుడు వచ్చి నన్ను ఏం తిడుతుందో ఏమో దామే నీయసంటిది కాదే అవలేమో కబ్జానా బిడ్డ ఉట్టే ఎందుకు అంతగానే వేడిసి వస్తారే బిడ్డ అంటే కొడుకు ఏం పెడతాడే మీకు పెద్ద కిరీటం తెచ్చి పెడతాడా అని నెత్తి మీద బిడ్డని ప్రేమగా చూసుకుంటుంది కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది నువ్వు కూడా ఆడదానివే కదనే బర్రెదానా